ధర్మ విజ్ఞాన వైరాగ్య పరమేశ్వర్యశాలినః ఆనందతీర్థ భగవత్పాదాను వందే నిరంతరం. వ్యాసాయ భవనాశాయ శ్రీశాయ గుణరాశయే శుద్ధ్యాయ శుద్ధవిద్యాయ మధ్వాయ చ నమో నమః. గ్రాహ్య పహేయరహితైవ చిదాత్మసాంద్రా స్వా ఆనందపూర్ణవపురప్య యశోషహీనః లోకాద్విడంబ్య నరవత్సమలక్తకాద్యైర్వప్త ఇవాభవద్ అప్రమేయః. శ్రీకృష్ణుని అవయవములు గ్రాహ్యము హేయము అను భేదములు లేనివి, సమస్త అవయవములు పరిపూర్ణ జ్ఞానానంద సాంద్రములే అయినవి, వృద్ధి క్షయములు లేనివి. ఇట్టి తన శరీరమును మంగలి చేత లక్కపూతలోను వపన కర్మతోనూ అలంకరింప చేసుకొనెను. తెలియ అసాధ్యమైన మహిమగల భగవంతుడు లోకమునందు అవతరించి లౌకికానుకరణమును చేసెను. గ్రాహ్య అపహేయ రహితైక చిదాత్మసాంద్ర స్వ ఆనంద పూర్ణవపుః. గ్రాహ్యము అపహేయము సామాన్యముగా మన శరీరమునందు కొన్ని అవయవములను శ్రేష్టములుగాను, మరికొన్ని అవయవములు నీచముగాను చూచుచున్నాము. ఎడమ చేతిని హేయముగాను, కుడి చేతిని గ్రాహ్యముగాను చూచుచున్నాము. శిరస్సును గ్రాహ్యముగాను, పాదములను హేయముగాను చూచుచున్నాము. కానీ భగవంతుని అన్ని అవయవములు జ్ఞానానందమయులే. చక్కెర బొమ్మలో ఏ విధముగా అన్ని భాగాలు తీయగా ఉంటాయో, అదేవిధంగా భగవంతుని దేహము సర్వత్ర జ్ఞానపూర్ణము. కావున భగవంతుని దేహము గ్రాహ్యాపహేయ భేదము లేనిది, అప్యయ శోషహీనం. భగవంతుని శరీరమునకు పెరుగుదల తరుగుదల లేదు. బాల్యము నుండి పెరిగి పెద్దవారగుచున్నాము మనము. మనకు గోళ్ళు, గడ్డము, మీసాలు పెరుగుచున్నవి. భగవంతుని శరీరము సమగ్రముగా జ్ఞానానందమయు అగుట చేత దానికి వృద్ధి హ్రాసములు లేవు. అయితే మంగలి చేత గోళ్ళు కత్తిరించుకొనుట, గడ్డము మీసములు అందముగా నలంకరింపజేసుకొనుట మొదలైన వానికి అర్థమేమి? మానవావతారమున స్వీకరించిన జ్ఞానానందమయుడు మానవ జీవన దృశ్యములను నటుడు నాటకమున తత్కాలమున నటించి ప్రదర్శించునట్లు ప్రదర్శించునే కాని అతనికి వృద్ధి క్షయములు గల ప్రాకృత దేహమేమీ లేదు. అప్రమేయః. పరమాత్ముడు అప్రమేయుడు. మేయమనగా కొలువదగినది, అప్రమేయమనగా బాగుగా లేదా పూర్తిగా కొలుచుటకు సాధ్యము కానివాడని అర్థము. లక్ష్మీ బ్రహ్మాదులకు కూడా కొలుచుటకు సాధ్యము కాని వానిని గోళ్ళు కత్తిరించుట, లక్కపూసి అలంకరించుట మొదలైనవి ఎట్లు చెయ్యగలరు? ఎవరు చెయ్యగలరు? ఘనీభూతమైన శతకోటి యోజన ప్రమాణము గల సువర్ణమయ బ్రహ్మాండమును చీల్చినను ఎవని గోళ్ళ ముక్కపోవో అటువంటి వాని గోళ్ళను ఎవరు కత్తిరింప శక్తులు? పరమాత్ముడు తత్కాలమున మంగలికి కత్తిరింప యోగ్యమగు నఖకేశాదులను పెంచి వాని చేత కత్తిరింపజేసుకొని ఆస్తిక్య బుద్ధి లేని వారికి మోహము కలిగించును. జ్ఞానులు తత్వమెరిగి భగవన్మహిమను మరీ మరీ తెలుసుకొని సాధన చేసి కొందురు. ఇది భావప్రకాశిక వ్యాఖ్యానము. శ్రీకృష్ణార్పణమస్తు. శ్రీకృష్ణార్పణమస్తు.